న తత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖ ప్రవర్తతే నకాలం మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా. ఎక్కడ చండీమాతను పూజిస్తారో అక్కడ అకాల మరణాలుండవని, కరువు కాటకాలు కనిపించకుండా పోతాయని పద్మపురాణం ప్రవచిస్తోంది. చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర పునశ్చరణ సహిత అయుత చండీ మహాయాగం సమాజ హితం కోసం చేస్తోన్న అద్భుత యాగం. పూర్వకాలంలో రఘువంశ చక్రవర్తి దిలీపుడు ఈ మహాయాగాన్ని నిర్వహించి అద్భుత ఫలితాలు పొందినట్లు అయుత చండీయాగం వల్ల భరతఖండం సుభిక్షంగా సుఖశాంతులతో విలసిల్లినట్లు పురాణాలు ప్రవచిస్తున్నాయి. అయుత చండీయాగం 10,000 యాగాల మహాశక్తి ఫలితం. సకల జనావళికే ఇది సమర్పితం సమర్పితం. కురవాలని ఓంకార జపం, కరువు కాటకాలను తరిమేయాలని ప్రణవతపం. ఏ బాధలు ఏ భయాలు శత్రుపీడ చీడలేక తెలంగాణ సగర్వంగా ముందుకు సాగాలని అమ్మను వర్ధించే, పెద్దమ్మను ప్రార్థించే. లోక కళ్యాణార్థం విశ్వశాంతికై అయుత చండీ మహాయాగము న తత్ర దేశే దుర్భిక్షం నచ దుఃఖ ప్రవర్తతే నకాలం మ్రియతే కశ్చిత్ పూజ్యతే యత్ర చండికా. ఎక్కడ చండీమాతను పూజిస్తారో అక్కడ అకాల మరణాలుండవని, కరువు కాటకాలు కనిపించకుండా పోతాయని పద్మపురాణం ప్రవచిస్తోంది. సాకారం కావాలని తెలంగాణ కలలు ఆకారం దాల్చినాయి అమ్మ రూపు శిలలు. ఇది ఏ చరిత్ర ఎరుగని అపూర్వ యోగం.